హాయ్ గైస్. సో ఈరోజు మేము ఇప్పుడే మాతో చాలా పెద్ద స్కామ్ అయింది. మేము ఇన్స్టాలో రీల్ చూసి చాలా మోసపోయాం. చాలా ఇట్లా రీల్ వచ్చింది వర్క్ షాప్ అని చెప్పి. వర్క్ షాప్ స్టార్టింగ్ క్లోత్స్ 49-50 రూపీస్ అన్నాడు. స్కామ్ అయిపోయింది అనమాట. అందుకనే ఇప్పుడు పక్కన ఇట్లా తిరుగుతున్నాం. ఇప్పుడు మమ్మీని గేవర్ కొనిపిమని అడుగుతున్నా, కానీ కొనిపించట్లే. కొనిపిస్తావా అమ్మ గేవర్? లేదు, అంతేనా అమ్మ? అంతే. ఇట్స్ ఓకే. సో ఇప్పుడు ముందరే జూడియో ఉందని చెప్పి విండో షాపింగ్ చేయడానికి పోతున్నాం. ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి ఇంకేం చేయలేము. ఇందాక జూడియోకి వెళ్ళి విండో షాపింగ్ చేద్దాం అనుకున్నాం, కానీ అది నిజంగా షాపింగ్ అయిపోయింది. ఎక్సెసరీస్ షాపింగ్ చేసినాం. ఎక్కువ అవన్నీ నార్మల్ బట్టలు చూసినాం, కానీ మంచిగా అనిపించినాయి, కానీ ఎక్కువ రేట్ ఉండే, అందుకనే కొనుక్కోలేం. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత మమ్మీని ఇందాక చెప్పా కదా గేవర్ కొనిపిమని అడిగా అని చెప్పి కొనిపిస్తా అని చెప్పి తీసుకెళ్ళింది. చాలా వెయిట్ చేసా అక్కడ, కానీ అది గేవర్ లెక్క లేకుండే, జిలేబీ లేకుండే. కొంచెం ఇట్లా తుంచి తిన్నా అక్కడే, సేమ్ జిలేబీ లేకుండే. దాని బదులు మంచిగా రియల్ గేవర్ తిందామని చెప్పేసి తినకుండా బయటకు వచ్చేసాం. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు జూడియో హాల్ ఇస్తాం. చిన్న కొనుక్కున్నాం బట్టి చిన్న హాల్ ఇస్తాం. ఇంటికి వచ్చేసి అంతా చేంజ్ చేసేసుకున్నాం. దాని తర్వాత ఇప్పుడు హాల్ టైం. సో ఎక్కువ ఏం తీసుకోలేదు, కొన్ని తీసుకున్నాం. సో ఫస్ట్ వన్ ఈ బ్రాస్లెట్, మంచిగా బోర్డ్స్ ఉంది ఇది. నెక్స్ట్ దీని మ్యాచింగ్ చైన్ కూడా ఉండే, ఇది తీసుకున్నాం. అండ్ ఇవి కమ్మలు చాలా విచిత్రంగా అనిపించినాయి ఇట్లా, అందుకనే మంచిగా చూద్దామని చెప్పి తీసుకున్నాం. సో ఇవి వాడిపోయిన పూలు లెక్క ఉన్నాయి, అనిపిస్తుంది. ఓకే, ఏదో ఉన్నాయి. నెక్స్ట్ దాని తర్వాత ఇంకొక కమ్మలు, ఇవి నాకు కావాలని చెప్పి తీసుకున్నా. ఇవి బాగుంది. యా, సో ఇది మా జూడియో హాల్. ఇది ఇట్లున్నాయి ప్యాక్ మ్యాన్ లెక్క. సో రేపు హోలీ, కానీ హోలీ సెలబ్రేట్ చేసుకోవట్లేదు, ఎందుకంటే ఈరోజు నేను స్కూల్లో చేసేసుకున్నా. రేపు ఎక్కడికి వెళ్తున్నావా? రేపు ఈరోజు ఏదైతే ఎక్కడికైతే వెళ్ళామో అది రేపు నుంచి స్టార్ట్ అన్నాం కదా. సో రేపు వెళ్తున్నాం. రేపు 10:30కి స్టార్ట్ అంట. సో మేము కొంచెం తొందరగా వెళ్దామని చెప్పి 11కి వెళ్తున్నాం. సో యా, ఇప్పుడు వచ్చేటప్పుడు కర్రీస్ తెచ్చుకున్నాం. పప్పు ఇంకా బెండకాయ ఫ్రై. సో బెండకాయ ఫ్రై రివ్యూ చేద్దాం. బాగా నెక్స్ట్ పప్పు తిన్న తర్వాత రివ్యూస్, ఎందుకంటే ఇక్కడ తాగలేను కాబట్టి. కొంచెం ఇందాక చెప్పా కదా మేము స్కూల్లో హోలీ సెలబ్రేట్ చేసుకున్నామని చెప్పి. యాక్చువల్గా ప్లాన్ లేకుండే హోలీ సెలబ్రేట్ చేసుకున్నామని చెప్పి, కానీ ఏమైందంటే మేము స్కూల్లో నార్మల్గా రేపు మాకు స్టడీ అవర్స్ ఉండే, హిందీ ఇంకా బయాలజీ. ఇద్దరు టీచర్స్ రాలేదు. సో టైంపాస్ చేస్తుండే. అట్లా ఒక చాక్ పీస్ దొరికితే మా ఫ్రెండ్ ఒక ఆమె అందరికీ గీకడం స్టార్ట్ చేసింది హ్యాపీ హోలీ అని చెప్పి. దాని తర్వాత మాకేం ఐడియా వచ్చిందంటే, ఎట్లయినా మా దగ్గర కొంచెం పైసలు ఉండే, దాంతో కలర్స్ తీసుకొని హోలీ ఆడుకుందామని చెప్పి అనుకున్నాం. సో అట్లా పైసలు జమ చేసుకొని 10 రూపాయలకి ఇంత ప్యాకెట్ వచ్చింది. అట్లా 2 తీసుకున్నాం. 2 తీసుకొని ఇంకా ఇక్కడ మా స్కూల్ ఉంటుంది, ఇక్కడ ఆపోజిట్లో పిచ్చరం లెక్క ఆడుతూనే ఉండే. అక్కడ మా టీచర్స్ చూస్తుండే, ఒక భయం ఉండే. దాని తర్వాత అయినా కానీ ఏం తీసుకుంటారులే అని చెప్పి వదిలేసినాం. ఇంకా అయితే మా స్కూల్లో కారిడోర్స్లో వాటర్ వేసుకుంటారు, అది అమ్మాయిలు. సో దాని తర్వాత నేను ఎప్పుడు మెట్రోలో వస్తాను అనమాట, అందుకని కొంచెం భయం ఉండే మెట్రోలో రానిస్తారు అని. మొత్తం మేము కలర్ ఉండే, వాష్ చేసుకోలేదు, వాటర్ ఏం లేకుండే మాకు. మళ్ళీ అదే మొహం వేసుకొని స్కూల్కి వెళ్తే తిడతారు కాబట్టి వెళ్ళలేదు మేము స్కూల్ లోపలికి. సో అట్లనే మెట్రోలో వచ్చేసాం. ఇట్లా వెళ్తుండే మెట్రోలోపే అని ఇట్లా అన్నాడు. అందుకని ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేసాం. బయటకు వచ్చేసిన తర్వాత
ఆటో మాట్లాడుకొని వచ్చా ఇంటికి. సో యా, అది నా స్కూల్లో జరిగిన స్టోరీ టైం. అంటే ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసుకున్నా ఇట్లా ఫ్రెండ్స్తో హోలీ. యాక్చువల్గా నేను చాలా ఇయర్స్ నుంచి సెలబ్రేట్ చేసుకోలేదు. సో యా, గుడ్ మార్నింగ్, సే హాయ్. This is how she wakes up, guys. ఇప్పుడే పొద్దుగా లేచి నేను వీళ్ళ కోసం ఇడ్లీ సాక్షుకా చేస్తే ఎవరు తినట్లేదు. ఇప్పుడు తిని రివ్యూ ఇస్తాం. అయితే నేను ఇడ్లీ రోజు తింటా. సరే అమ్మ, మీరే చెప్పి అందరు కాపీ చేసిన యూట్యూబ్ లో. అంతేనా కాదా అని అడిగిన అంతే. నిన్ను ఉదయం లేచి నువ్వు చేసుకుంటావా? చాలా టైం పడుతుంది చేయడానికి. కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. సరే, చెండాలో ఉన్నట్టు నాకు నచ్చింది. సో ఇప్పుడు తిన్న తర్వాత మళ్ళీ నేను ఎడ్ల దగ్గరికి వెళ్ళాలి. ఇలా 11 o'clockకి వెళ్దాం అనుకున్నాం, కానీ ఇప్పటికే 12 అయిపోతుంది. ఇప్పుడు తినేసి తొందరగా రెడీ అయిపోయి వెళ్తాం. బాయ్. గైస్, ఇంటికి వచ్చేసి తినేసిన. ఇప్పుడు చిన్న హాల్, అక్కడ ఎక్కువ ఉండే కానీ చాలా ఓపిక కావాలి ఏరుకోవడానికి. సో చాలా ఓపిక తీసుకొని వేరుకున్నాం. ఎంత తీసుకున్నాం అంత ఓపికతో. ఇంకా ఓపిక ఉంటే ఇంకా చాలా ఎక్కువ తీసుకుంటాం. అక్కడ ఇంకా ఎక్కువ చాలా జూడియో బట్టలు ఉండే, మొత్తం అన్నీ టీ షర్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ జూడియోవే. సో యా, ఇది కూడా జూడియోదే. ఫస్ట్ ఇది తీసుకున్నాం. ఇది 250 కదా, 250. ఇది 250. దెన్ ఒక కుర్తీ తీసుకున్నా, ఇది కూడా సేమ్ 250.
చాలా బాగుంది అని చెప్పి తీసుకున్నా. నెక్స్ట్ ఇది ఒక డ్రెస్ తీసుకున్నా నేను, మొత్తం బ్లాక్ డ్రెస్. ఇది కూడా సేమ్ 250. ఇంకొక డ్రెస్ జీన్స్, ఇది ఇక్కడ మధ్యలో ఇట్లా కట్ వచ్చి ఉంటుంది, ఇది కూడా 250. నెక్స్ట్ ఇది ఒక కుర్తీ, ఇంకొకటి ఇది మా అక్క తీసుకుంది, ఇది 200 ఫుల్ కు. నెక్స్ట్ ట్రాక్ ప్యాంట్స్ కూడా చాలా బాగుండే, అవి కూడా తీసుకున్నాం. ఇది ఒకటి సేమ్, ఇది కూడా మళ్ళీ జూడియోలో. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ జూడియో అని ఉంటుందా, అది లేబుల్ తీసి కట్ చేసేసారు. ఇది ఒకటి, ఇది ఇంకా సేమ్ ఇలాంటిది పర్పుల్ కలర్ తీసుకున్నాం. ఇవన్నీ 200 ట్రాక్ ప్యాంట్స్. నెక్స్ట్ ఇది ఒక స్కాట్ తీసుకున్నా, ఇది కూడా జూడియోదే, 100 రూపీస్. నెక్స్ట్ ఇది ఒక టాప్ మా అక్కది, ఇది 100 రూపీస్. నెక్స్ట్ మళ్ళీ ఇది కూడా జూడియో నుంచే, 100 రూపీస్. నెక్స్ట్ దిస్ వన్, ఇది కూడా జూడియో. అండ్ లాస్ట్ వన్, ఇది కూడా 100 రూపీస్. అంతే, ఇవన్నీ తీసుకున్నాం. మాకు లాస్ట్కి ఒక స్టీల్ దొరికింది, చూపిస్తాను. స్టీల్ దొరకలే, చెప్పులు దొరికింది. ఇవి ఆలన్ సోల్, ఇవి అంటే ఇక్కడ ఇది కట్టేసింది కానీ అది ఉంది దాని సింబల్. సో ఇవి మాకు 400కే దొరికినాయి. మా అక్క చెప్పాము కదా ఆలన్ సోల్ ఇది అని చెప్పి, చూపిస్తావు. సేమ్ ఇదే ఆన్లైన్లో చూస్తాం, చూసుకోవాలి. అండ్ ఆల్సో ఇది కూడా ఈ డ్రెస్ ఉంది కదా, వెన్ హ్యాసల్ అని చెప్పి ఉంటుంది కదా, దాంట్లో నుంచి ఇది కనిపించదు అనుకుంటా. యా, ఇది కూడా సేమ్ 3,000 ఉంది. ఇప్పుడే ఇంటర్నెట్లో చూసినాం అనమాట కూర్చొని. సో అక్క ఇవి సేమ్ ఇంత 2,300. నెక్స్ట్ నా డ్రెస్ వేరే కలర్ ఉంది కానీ సేమ్ ఇది, నాకు కూడా సేమ్ ఇట్లా క్రిస్ క్రాస్ వచ్చి ఉంది. ఇది సేమ్, ఇది కూడా 2,100. సో యా గైస్, చాలా పెద్ద స్టీల్ వచ్చింది. మేము అన్నిటికీ కలిపి 2,750 ఇచ్చాం, మాకేమో ఒక్కటే 3,000 వచ్చింది. సో యా, అందుకని ఇలాంటి ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు, వెళ్ళాలి ఖచ్చితంగా ఇక్కడికి. హై గైస్, సో ఇప్పుడు లంచ్కి వెళ్తున్నాం. టైం 1 o'clock అవుతుంది. అంతా రెడీ అయిపోయినా. ఈ చైన్ ఒక్కటి వేసుకోవడానికి చాలా కష్టపడ్డా. సో గైస్ వచ్చేసినాం. యాక్చువల్గా మాకు మా అక్క చెప్పలేదు ఎక్కడికి వస్తున్నాము అని చెప్పి, సర్ప్రైజ్ ఇచ్చింది. ఎక్కడికి వస్తాం చెప్పు? బిసి బిసి చాలా ఫేమస్ అవుతుందని చెప్పి వచ్చినాం. ఇప్పుడు వెళ్ళి ఫుడ్ రివ్యూ ఇస్తాం. సో గైస్ వచ్చేసినాం. చాలా రష్ వచ్చింది, చాలా క్రౌడీ ఉంది, మస్తు సౌండ్ ఉంది. నా వాయిస్ వినిపిస్తుందో తెలియదు కానీ ఏదో మాట్లాడుతున్నా. సో ఇప్పుడు మెన్యూ ఇస్తున్నాం. సో గైస్ నేను చెప్పినా కదా నాన్ వెజ్ థాలీ ట్రై చేయడానికి వచ్చినా అని చెప్పి.
కానీ నాన్ వెజ్ థాలీ వాళ్ళు డిస్కంటిన్యూ చేస్తారంట. 2 months అవుతుందంట. చాలా డిసప్పాయింట్మెంట్తో వేరే స్టార్టర్స్ ఆర్డర్ చేసుకుందాం. వెరీ బ్యాడ్. మేము ఏం ఆర్డర్ చేసుకున్నామంటే ఒకటి మమ్మీ వెజ్ కాబట్టి లోటస్ హనీ చిల్లీ లోటస్ ఆర్డర్ చేసుకున్నాం. ఇంకా మ్యాంగ్లూర్ ఘీ రోస్ట్ చికెన్ చేసినాం. సో గైస్ ఇప్పుడే మ్యాంగ్లూర్ చికెన్ ఘీ రోస్ట్ వచ్చింది. చాలా చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి, మస్తు కాజులు ఉన్నాయి. వస్తుంది కాజు ఫ్లేవర్ మస్తు వస్తుంది ఘీ కన్నా. సరే మా అక్క తీసుకొచ్చింది, చాలా బాగుంది. సో ఇప్పుడు మమ్మీ వెజ్ ట్రై చేస్తాం. హనీ చిల్లీ లోటస్. నార్మల్ లోటస్ ఇంకా బాగుంటుంది, ఇదంతా మంచిది. సో ఇందాక అక్కడికి వెళ్ళి తిన్నామా. సో ఏమైందంటే ఫస్ట్ మమ్మీ వెజ్ కదా, సో వెజ్ థాలీస్ నాన్ వెజ్ థాలీస్ చాలా బాగున్నాయి అని చెప్పేసి అది తిందామని చెప్పి మమ్మీ చాలా ఎక్సైటెడ్ ఉండే. మేము కూడా ఉండే, బికాజ్ మేము కూడా ట్రై చేస్తాం కదా అని చెప్పేసి. బట్ ఏమైందంటే వెళ్ళాము. సో అక్కడ వెజ్ థాలీ నాన్ వెజ్ థాలీ రెండు ఉంటాయి. బట్ వాళ్ళు నాన్ వెజ్ థాలీ డిస్కంటిన్యూ చేశారంట. అంటే 1 month అట్లా అవుతుందంట. మాకు తెలియదు అది. సో అందుకని డిసప్పాయింటెడ్ అయి ఉండే. బట్ స్టిల్ వి థాట్కి సరే ఇప్పుడు మమ్మీకైనా వెజ్ థాలీ ఆర్డర్ చేసుకుందాం, కనీసం అదైనా చూద్దాం ఎట్లుంటుందో అని చెప్పి అనుకుంటాం. సో బట్ ఏమైందంటే అగైన్ మా బ్యాడ్ లక్. ఏమైందంటే కరెక్ట్గా మేము ఆర్డర్ చేసే కన్నా ముందు ఒక ఆర్డర్ చేసారంట. దట్ వాజ్ ది లాస్ట్ ప్లేట్ ఆఫ్ వెజ్ థాలీ. సో ఇంకా అది డిసప్పాయింట్మెంట్లో ఉండే. బట్ స్టిల్ వీ ఆర్డర్ సంథింగ్ అండ్ వీ ఈట్. సో ఫస్ట్ స్టార్టర్స్ అయితే చాలా బాగుండే. అండ్ దెన్ వి థాట్కి అందరం డిఫరెంట్ ఆర్డర్ చేసుకుందామని చెప్పేసి. సో మమ్మీ రాగి సంకటి ఆర్డర్ చేసుకుండే, మసాలా రాగి సంకటి, విచ్ వాజ్ లైక్ ఓకే, అంతా కాదు ఇంత ఇట్లా ఓకే ఉండే. ఆఫ్ కోర్స్ రాయలసీమ అని ఎవరు బీట్ చేయలేదు. అండ్ దెన్ మా అక్క అంటే లైక్ మా అక్క ఎప్పుడైనా ఏ తెలుగు రెస్టారెంట్ అట్లా వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు ముద్దపప్పు ఆవకాయ లేదా పచ్చి పులుసు, ఇట్స్ లైక్ హర్ స్టేపుల్ డిష్ అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఐఎమ్ ఎ బిగ్ సీ ఫుడ్ లవర్, నాన్ వెజ్ లవర్ ఇన్ జనరల్. సో నేనేం చేస్తానంటే ఒక బీచ్ సైడ్ ఫిష్ పులావ్ ఏమో ఆర్డర్ చేసుకున్నాను. దట్ వాజ్ స్పెషల్ 2 days. ఆ రోజు స్పెషల్ ఉండే, అందుకనే చేసుకున్నాం ఆర్డర్. కానీ అక్కడ వాడు ఏం చెప్పారంటే మొత్తం ఫుల్ ఫిష్ వస్తుంది, పులావ్ వస్తుంది అన్నాడు. చెప్పాడు తెలుసు నాకు, కానీ అయినా కానీ నేను ఇచ్చిన. అండ్ ఆల్సో మా అక్క ఫిష్ తినదు, ఒక్కదానే తింటాం. కానీ నేను ఏం చేసిన, సరే తినేస్తా ఏముంది గిద్దనే కదా అని చెప్పేసి అనుకో. కానీ బట్ టు మై షాక్ ఇంత ఫిష్, దిస్ మచ్ ఆఫ్ బిగ్ ఫిష్ వచ్చింది. దాంట్లో నేను హార్డ్లీ హాఫ్ తిన్నా అక్కడ ఉన్నప్పుడు. ఐ లైక్ ఎయిట్ జస్ట్ 1/4. అండ్ దెన్ ఇంటికి వచ్చేసి అట్లనే అది ఫ్రిడ్జ్లో ఉండే, అప్పుడు దాకా ఫుల్ ఉండే. అండ్ ఆల్సో అక్కడ ఎప్పుడైతే నేను అది తింటాను అనుకున్నా, ఒక బోండా లెమన్ ట్రై చేసాం. చాలా అంటే చాలా బాగుంది. అంటే ఒక పెద్ద వేరే డిష్ అట్లా క్రియేటివ్ మన మైండ్కి కూడా వెళ్ళట్లేదు అలాంటి డిష్ ఏం కాదు. ఇట్స్ లైక్ కోకోనట్ వాటర్, లెమన్ అండ్ పైప్ నుంచి చిన్న చిన్న పీసెస్ ఆఫ్ ఫ్రెష్ కోకోనట్ వేసారు. ఇట్ వాజ్ రియలీ గుడ్. సో యా, అండ్ దాని తర్వాత ఇంటికి వచ్చేసాం. ఇంకా ఫుల్ ఉండే, నాకు అస్సలు పోవట్లేదు, ఎవరికి పోవట్లేదు ఇన్ఫ్యాక్ట్. సో యా, దాట్ వాజ్ ఇట్. సో ఒక ట్రై చేసా ఇట్లా, ఎందుకంటే ఈ వీక్ చాలా ఖాళీగా ఉండే. నేను యాక్చువల్గా నాకు హాఫ్ డే స్కూల్స్. సో యా, చాలా ఖాళీగా ఉండే అని చెప్పేసి బయటికి వెళ్తున్నాం, తిరుగుతున్నాం, అన్నీ చేస్తున్నాం. సో దట్ వాజ్ మై వీక్లీ వ్లాగ్. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, tell me in the comment section, and don't forget to like, share, subscribe.
అండ్ లెట్ మీ నో ఇఫ్ యూ వాంట్ టు సీ మోర్ వీక్లీ వ్లాగ్స్ లైక్ దిస్. ఎందుకంటే ఇంకా చాలా అవుతున్నాయి చెప్పాలంటే, ఇంకా లైక్ మిరాకిల్ అవుతున్నాయి విచ్ వి లైక్ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఆర్ సంథింగ్. సో యా, అండ్ ఆల్సో ఇట్స్ గోయింగ్ టు బి హెక్టిక్ బికాజ్ ఇంకొక 10-12 డేస్లో నాకు ఫైనల్ ఎగ్జామ్స్ విచ్ ఐఎమ్ వెరీ నర్వస్, కానీ ఏం ప్రిపేర్ అవుతలేదు చెప్పాలంటే. బట్ యా, పాస్ అయిపోతా. Yeah guys, that's it for the video. If you like the video, don't forget to like, share and subscribe. Bye guys.